హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోట్ సెట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఈ ప్యాటర్న్ బేస్ పైన ఎలా మనము బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం మార్కింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లెంత్ కోసం మనము 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకుందాం. మళ్ళీ ఈ డాట్ నుంచి పైనకి 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. విడ్త్ వచ్చేసి 9.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ ఈ డాట్ నుంచి 15 ఇంచెస్కి ఒక మార్కు డౌన్కి, సేమ్ మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి 9.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ డాట్ మళ్ళీ ఈ డాట్ని జాయిన్ చేయాలి. మళ్ళీ ఈ డాట్ని జాయిన్ చేయాలి. మళ్ళీ ఈ డాట్ని జాయిన్ చేయాలి. ఇప్పుడు నెక్ విడ్త్ కోసం మనము 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటాం. మళ్ళీ షోల్డర్ కోసం మనము 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకుంటాం. మళ్ళీ ఈ డాట్ నుంచి ఆర్మోల్ వచ్చేసి 7.5 ఇంచెస్కి ఒక మార్కు. మళ్ళీ ఈ కార్నర్లో కూడా సేమ్ అలాగే 7.5 ఇంచెస్కి ఒక మార్కు. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి మనము 4.75 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ సేమ్ ఎంత తీసుకున్నా 4.5, సేమ్ అలాగే 4.5కి ఒక మార్కు. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ కోసం 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకుంటాం. మిడల్లో 2 లైన్స్ మ్యాచ్ అయ్యి ఈ డాట్ మ్యాచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 2.2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఎంత వచ్చింది? 2 ఇంచెస్. 2 ఇంచెస్కి ఒక మార్క్ పైన. మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకున్నాం? 3 ఇంచెస్. 3 ఇంచెస్కి ఒక మార్కు. మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకున్నాం? 2.2 ఇంచెస్కి ఒక మార్క్. సేమ్ అలాగే ఇప్పుడు మిడల్లో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు 3.75 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇక్కడ కూడా అంతే 3.75 ఇంచెస్కి ఒక మార్కు. మళ్ళీ కింద ఇక్కడ 2.75 ఇంచెస్కి ఒక మార్కు. మళ్ళీ ఇక్కడ 1.5 ఇంచెస్కి ఒక మార్కు. ఇలా వి షేప్లో లైన్ వేసుకోవాలి. ఈ జస్ట్ 2 లైన్స్ ఒక స్ట్రైట్గా వేసుకోవాలి. ఇక్కడ మనకు 1.25 ఇంచెస్ రావాలి. ఇక్కడ రావట్లేదు అంటే జస్ట్ ఇప్పుడు ఇలా ఒక కర్వ్ షేప్. ఇప్పుడు 1.5 ఇంచెస్ వచ్చింది. సో ఇది మనం కట్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు 3.2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పైనికి 1 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ లైన్కి ఈ లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ కోసం నేను 0.75 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నా. ఒక లైన్ డ్రా చేసుకోవాలి కర్వ్ షేప్లో. ఇప్పుడు ఇక్కడ పైన డౌన్కి ఒక 1/2 ఇంచుకి ఒక డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇంత. ఇప్పుడు ఇక్కడ కింద వచ్చేసి మనం జస్ట్ ఒక షేప్ ఇస్తే సరిపోతుంది. ఇంతేనండి ఫ్రంట్. నెక్స్ట్ బ్యాక్ ఎలా కట్ చేయాలో చూపిస్తే దానికి ముందు ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకుంటాం దీన్ని. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతే అండి ఫ్రంట్ పార్ట్. మనము ఈ రెండు కలిసి ఇలా స్టిచ్ చేసుకొని వెళ్తే సరిపోతుంది ప్యానల్స్.
ఇంతే అండి, ఇది ఫ్రంట్. ఒకవేళ మీరు ఎవరైనా నేను ఇంకో స్ట్రైప్ ఏమైనా పెడతాను అనుకుంటుంటే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఈ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇంకా ఎక్స్ట్రా ప్యానల్ విత్ స్ట్రైప్ కావాలంటే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను 3 స్ట్రైప్ 4 ప్యానల్స్ చాలనుకుంటున్నా. సో కాబట్టి ఇంత కట్ చేసుకుంటున్నా. ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మనము ఫస్ట్ బ్లౌజ్ విడ్త్ వచ్చేసి 9.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి లెంత్ వచ్చేసి టోటల్ 15 ఇంచెస్ తీసుకోవాలి. సేమ్ ఈ సైడ్ కూడాను 9.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి టోటల్ 15 ఇంచెస్ ఉండాలి. 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ కోసం మనము 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కోసం మనము 1.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మోల్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్కి ఒక మార్కు. సేమ్ అలాగే లాస్ట్లో కూడా 7.5 ఇంచెస్కి ఒక మార్కు. ఇక్కడ నుంచి ఎంత ఉంది 6 ఇంచెస్కి, ఇక్కడ కూడా సేమ్ 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నా నేను. సేమ్ ఇటు సైడ్ 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిడల్లో మనము 0.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. జస్ట్ 2 లైన్స్ టచ్ అయ్యేలాగా ఇలా ఒక కర్వ్ షేప్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే 1.25 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ టచ్ అయ్యేలాగా ఒక కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి డౌన్కి 2.2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 5.51 ఇంచెస్కి, ఇక్కడ కూడా సేమ్ 5.1 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 0.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా 0.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి ఒక మార్కు. మళ్ళీ ఇక్కడ 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ లైన్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇది కట్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా క్రాస్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కింద ఈ లైన్ నుంచి పైనకి 2.2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 3.6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనము 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే సేమ్ ఇక్కడ 3.7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా 3.7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాక మిడలో ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఈ 2 డాట్స్కి ఒక వి షేప్ ఇచ్చి ఇది నేను కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇప్పుడు పైన నుంచి కిందికి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం జస్ట్ ఈ సైడ్ మాత్రం కట్ చేసాము, బ్యాక్ అండ్ ఫ్రంట్. సో ఇప్పుడు మనం ఈ సైడ్స్ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తా చూడండి. ఇలా ఈ సైడ్ ఉంది కదా, దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా జస్ట్ పెట్టేసి ఈ కార్నర్స్లో ఒక ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. సో ఎన్ని ఉన్నాయి, 4 ప్యానెల్స్ ఉన్నాయి అండ్ 3 స్ట్రైప్స్ యూస్ చేస్తున్నాము. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ and follow my channel please.